బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు కొన్ని రోజుల క్రితం ఒదుండగుడు బంజారాహిల్స్ పెద్దమ్మగుడిలో ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొన్న వేళ ఇవాళ బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. అంతేగాక ఇవాళ హరిఘర్ తిరంగ్ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ గోషామహల్ నియోజకవర్గం పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా నిర్బంధించినట్టు సమాచారం. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా పేర్కొన్న సిట్. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో నివేదికలో వెల్లడి. నిన్న విజయవాడ ఏసీపీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు. అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమే అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుందంటూ హెచ్చరిక. ఇప్పుడున్నది 40 ఏళ్ల కిందటి భారతదేశం కాదని బలమైన దృఢమైన దేశం అంటూ స్పష్టం. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం. 3 ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్న అభ్యర్థులు. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పలువురు నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు.